సలాంఅలైకుం భాయ్. వాలేకుం అస్సలాం. అరే బాడు, పక్కా చెప్తున్నావు కదా? పక్కా 100% షూర్ కదా? షూర్. ఆ నీల్ గడికి 10 కోట్ల విషయం తెలియదు కదా? అంతా ఇంటర్నల్ గా జరిగింది, డిపార్ట్మెంట్ తప్ప ఎవ్వరికీ తెలియదు. అంటే 10 కోట్లు లేపేయొచ్చు, ఈ నీల్ని తరిమేయొచ్చు. నా కొడుకుని తరమడం కాదు, తురుముతాం. 10 కోట్లు మన చేతికి, సంఖ్యలు వాడి చేతికి. हाथ अपना चलता हथकड़ी नील को लगता. బాయ్, అంత సులువుగా తీసుకెళ్తే మమ్మల్ని సెల్లో వేస్తారు. ఒక కాకిని కాల్చు, కాతల్లుకోవచ్చు. నన్ను కాల్చండి సార్, ప్లీజ్ సార్, నన్ను కాల్చండి సార్. తొక్కలో డ్యూటీ రోజు ఉండేదే కదా సార్. నెల రోజుల పాటు ఓ పెద్ద హాస్పిటల్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, పైగా ప్రమోషన్ కూడా కొట్టేయచ్చు. అందుకే నన్ను కాల్చండి సార్. సుల్తాన్ భాయ్, మొన్న కాల్పులో నీ దయ వల్ల ఎస్ఐ నైనా, ఈసారి ఎలాగైనా సిఐగా ప్రమోషన్ కావాలి. నన్నే కాల్చు భాయ్, మీది ఎమోషన్ నాకు బాగా సమజైందిరా. ఇక మీకు ప్రమోషనే. సార్ గుర్తొప్పింది, సచ్చాడు. ఏంటో అలా ట్విస్ట్ ఇచ్చావు? ఎప్పుడు చేతి మీద కాలి మీద కాలిస్తే డిపార్ట్మెంట్ నిన్ను నమ్మదు. కదలడానికి ఇది మంచిగుంటది. హాయ్ గాయరే, ఎనకాల బండిలో వస్తున్నానా? అదా నీళ్ళు గడపంటానా? ఆ నేచేనా? నీచ్ కమీనే కుత్తే, 10 కోట్లు మీరెగరేసిపోయి నీళ్ళు ఇరికిద్దాం అనుకున్నారా? ఈ ట్విస్ట్ ఎలా ఉంది? నాకు కన్నంటే ఇష్టం ఉండదు, కానీ కాల్చడం ఇష్టం. నాకు కత్తంటే ఇష్టం ఉండదు, కానీ పొడవడం ఇష్టం. సౌండ్ కావాలో పోటు కావాలో డిసైడ్ చేసుకో. అల్లా మీద ఆనా, నా దందాకి అడ్డు రాకు. నీ తమ్ముడి మీద ఆనా. ఆ 10 కోట్లు ఇక్కడ పెట్టు, నీ తమ్ముడిని తీసుకుపో. తెలుసు కదరా, నా మీద ఎవరు ఏది ఏం చేస్తే దాంతోనే వేసేస్తాను. ఇంకా పెళ్లి కూడా కాలేదు, చిన్నోడివి. బతకాలనుంటే గన్ను సుల్తాన్కి వాడి పెళ్లి చేస్తా, వాడిని వేసేస్తా. ఏంట్రా వేసేసేది? నేనే నిన్నేసేస్తా. ఇప్పుడు ముట్టుకోవడం, నీటిని పట్టుకోవడం, నీళ్ళతో పెట్టుకోవడం నా ముంకిన్ హై. గన దించబే. గన్ను కాదే, బుల్లెట్. బుల్లెట్ దించుతా. కథం కాదు. చెప్పాను కదరా, నా మీద దేంతో ఏం చేస్తే దాంతోనే పెళ్ళయిందిగా. ఆ 10 కోట్ల కట్నం లోపల పెట్టు మామా. నహీ చూడుంగా, నిన్ను వదలు. అగో పర్సన్, నా కొత్త కమిషనర్ కుర్సీ ఇరిగిందే, సిటీ అంతా సాల్వ్ చేస్తానన్నాడు. దొంగలు 10 కోట్లు సాల్వ్ చేసిర్రు. అన్నా పానం కట్టమంటవే? కాస్ట్ తక్కువ, పిప్పర్మెంట్ ఎక్కువ. కరెక్ట్ గా కట్టినావు కదా? కట్టినానన్నా. తమ్ముడు పిడి కట్టి అమ్మా. అన్నా చిల్లరి అన్నా. చిల్లర కోసమే నోటు. ఏంటిది? కనిపిస్తలేదు? 60 ఎర్రగా 1000 రూపాయల నోటు. దొంగ నోటిది. వచ్చిందంటే వచ్చాను, దొంగ నోట్లు ఇస్తావా? అన్నా ఇట్లయిపోయిందేమన్నా. నేను చూసుకుంటా. బాకీజా ఏం గుద్దుడన్నా, ఏం గుద్దుడన్నా.
ఈ హౌలా నోటు గుద్దిన బేకార్ గాడు ఎవరన్నా? చుబ్బే ఏం రావు నాకంటే ఎక్స్ట్రా చేస్తున్నావు ఎవడు రాను అన్నా నేనన్నా బీహార్ జైల్లోని దమ్ముకి రొమ్ముకి ఫ్యాన్ అన్నా యాదరాలే ఓసారి కలకత్తా వాడు నిన్ను చపాతీ కుర్మా కోసం గుద్దుడే గుద్దుడు గుద్దుడే నేను పక్కనే ఉన్నానన్నా. అవురా భయ్ ఏం పేర్రా నీది శ్రీశైలం అన్నా. ఏం చేస్తున్నావు ఏం చేస్తానన్నా పొద్దుగాల నీ పోటుమాలకు దండం పెట్టి గుద్దుడే గుద్దుడు. ఏం గుద్దుతావురా భయ్ నీ లెక్క దొంగ నోట్లు. ఏం రావు ఎవరు చెప్పిట్రా నేను దొంగ రోడ్లు గుద్దుతా అని గా మాత్రం నాకు ఎరకలేదా అన్నా? నీకు ఏకలవ్య శిష్యుడినే. గట్లానా ఆ, అయితే ఏది ఒక శాంపిల్ చూపెట్టరా భయ్ అంత పర్ఫెక్ట్ అయితే లేదు గాని చల్తా హై ఏం రా భయ్ రే అవలగా ఇది ఒరిజినల్ నోటు బే. ఈ చిట్టు కాగితం లేకుండా పాన్ డబ్బులు కూడా పసి కట్టేస్తాడు. నేను పాండబ్బగాడు చూసినాను కదా. డైరెక్ట్ బ్యాంక్ అటాకే. ఏం రా బజార్కి వెళ్ళి మార్చుకొస్తావా బజార్ ఏందన్నా డైరెక్ట్ గా బ్యాంక్ లో తుడాయిస్తా. పా. చలో పరిచయమై పాలు పోసుకున్నంత టైం కాలే అప్పుడే భుజం మీద చేస్తున్నావురా భయ్. దూరం ఏయ్, కాలం బట్. పో. సరే అన్నా ఓ బిడ్డ గట్ట చూస్తున్నావు పోరా అయ్యా పో. ఏయ్ కాలం బట్. పెట్టినాను బే. ఏయ్ చిక్కన్. ఏయ్ ఈ పార్ కాల్ లేక నువ్వు ఎక్కుతున్నావు ఏంద్రు అవలగా లేక నేను వెనక కూర్చోవాలరా వెనకెక్కు. అబ్బా గట్ల మీద పడుతున్నావు ఏంద్రా భయ్. స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో బ్రేక్ దొక్కుతా. ఇద్దరే ఉన్న మీద పడ్డావు అనుకో కింద దొక్కుతా. పోదాం బ్యాంక్ పోదాం పా. ఏందిరా తమ్ముడు గట్ల సైలెన్స్ గా కూర్చున్నావు? జరా నీకు పటాయిస్తున్నా లేమా డ్రైవింగ్ చూసి జర పువ్వులు ఎందుకంటే సైకిల్ రాసిపోతుంది. జర భయం అవుతుందేరా తమ్ముడు. ఏం తమ్మి జనాన్ని చూస్తున్నావమ్మా? చూడు ఇదే లాస్ట్ నీకు. బ్యాంకులోను దొంగ నోటు తీయడం, బ్యాంక్ కోడ్ ఫోన్ తీయడం, పోలీసు వాడు వచ్చి సంఖ్యలు తీయడం, కట్ చేస్తే బీహార్ జైల్లా. చపాతి కుర్మా అన్నా, బ్యాంక్ వచ్చింది. బ్రేక్ అందదు బ్రేక్ తగ్గుతాడు. చపాతి కుర్మా 1000 రూపీస్ చేంజ్ ఇవ్వండి. చపాతి కుర్మా. అరే ఏం చేస్తుర్రమ్మా? ఏమైంది? ఇట్లా చేస్తే మొన్న కొలుపోతుంది. ఏమైందండి? ఆ 1000 రూపాయలు నోటిది. రాదు నానమ్మా. గాంధీ తాత గారు ఉన్నారుగా? గీతు నానమ్మా. ఉంది, రిబ్బన్ ఉంది. కింద రాదు నానమ్మా. గవర్నర్ గారి సంతకం ఉంది. తాత గీత రాత 3 నాయమ్మా. అన్నీ ఉన్నాయి. అబ్బో తాతుండు గీతుండు రాతుండు. ఏందన్నావు? బీహార్ జైల్లో చపాతీ కుర్మానా? నీ బైక్ ఎక్కితే నన్ను తొక్కుతావా? తాత గీత రాత నా తాత గీత రాత. ఎందుకు రా గట్ట లుల్లి చేస్తావు విషయం చెప్పరా అదే అన్నా సిరిచేలమన నీ శిష్యుడు కాదే నీ గురువే. ఏం మాట్లాడుతున్నావు? అరే నోటు మార్చి బ్యాంక్ పోల్తో కొట్టించిండే. అవునా? ఏం తమ్మి గంత సింపుల్ గా మార్చినా? గట్ల సార్ మింద సేకే గంట నిన్ను చూసే నేర్చుకున్నాను. మనకొచ్చిన ఆర్డరు సిరిసిల మనకి ఇచ్చేద్దాం. మనకెందుకే దమక్కరా పరిశాన్లన్నీ చేసేయి. తిరిగిరే గడ్డం చేసుకుందాం. గట్టనే జై తమ్మి ఓ పని చేస్తావు అన్నా నువ్వు చెప్తే పనేందన్నా పానమైనా ఇస్తా. మొన్ననే మనకు 10 కోట్లు ఆర్డర్ వచ్చింది. 10 కోట్లు మనం ఎంత గుద్దినా 19-20 ఉంటది. జరంతా సెట్ చేయరా అదే? సెట్ చేయడం అంటే మనకి మస్తు ఇష్టం అన్నా.